రైతుని పూర్తిగా నట్టేయడం ఇచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఎన్నికల ముందు ఒక రైతుల విషయం మాట్లాడతాం. ఎన్నికల ముందు రైతుల విషయాలు ఎన్నో మేనిఫెస్టోలు పెట్టి ప్రగల్భాలు పలికి అమలు చేయని అసమర్థ ప్రభుత్వం అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం. మీకు తెలుసు, ఎకరానికి 7,500,000 అని యాసంగి దాదాపు ఎగబెట్టారు. ఒకసారి మొత్తానికి ఎగబెట్టారు. 7,500 బదులు 6,000 ఇస్తున్నారు. 2 లక్షల రుణమాఫీ కూడా చేయలేకపోయారు. రైతు బీమా కూడా మరి ఇవ్వని సందర్భాలు. ఇది అసమర్థ పాలనకి నిదర్శనం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మధ్యకాలంలో వడ్లు కొనుగోలు సందర్భంలో ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల నిర్లక్ష్యం, ఎమ్మెల్యే గారి నిర్లక్ష్యం వల్ల మొదటినే 3 కిలోలు 40 కిలోల బస్తకు 3 కిలోలని, లారీలకు డబ్బులని ఇలా చెప్పడం వల్ల, తాటిపాలను ఇవ్వకపోవడం వల్ల వర్షాలు పడితే ఒకటేమో 3 కిలోల నెల కొండోలు అక్కడ వడ్లు కాంట చేయలేదు. ప్రతి బస్సుకు పైసలు 10 రూపాయలు అంటే అది కూడా ఇబ్బంది కలిగిన సందర్భంలో అకాల వర్షానికి ఆనాడు 3 రైతులు మరొకరు కూడా ఆ గోడకు ఉంటే 4 రైతులు ఆనాడు చనిపోయిన సందర్భంలో ఆనాడు ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీశాం. జీవన్రెడ్డి గారు వచ్చారు. అన్ని కాన్స్టిట్యూన్సీల ముఖ్య పార్టీ నాయకులు రైతులు రావడం జరిగింది. ఆనాడు మేము డిమాండ్ చేయడం జరిగింది, రైతు బీమా కానీ ఏదైతే ఆనాడు భారీ వర్షాల మూలకంగా చనిపోయినప్పుడు కూడా నష్టపరిచే కార్యక్రమం, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, ప్రభుత్వం ఆలస్యత్వం వల్ల మరి కొనుగోలులో పెద్ద ఎత్తున ఆటంకాలు పెట్టిన సందర్భంలో ఆ రైతు తాటిపల్లి కప్పడం పోయి చనిపోయిన సందర్భంలో ఇది ప్రభుత్వ హత్య అని ఖచ్చితంగా ప్రభుత్వం డబ్బులు ఇవ్వాలని ఆనాడు మేము రిప్రజెంట్ చేయడం జరిగింది. కలెక్టర్ గారు మాట్లాడడం జరిగింది ఫోన్లో. ఖచ్చితంగా వీళ్లకు మేము 50 లక్షలు డిమాండ్ చేయడం జరిగింది, ఇవ్వాలన్నాం, ఇవ్వలేదు. అదే సందర్భంలో కేటీఆర్ గారు మేము జీవన్రెడ్డి గారు మేము మాట్లాడినప్పుడు ఈ రైతుల్ని ఆదుకుందాం, బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన నిలబడే పార్టీ, కేసీఆర్ వల్ల రైతులకు ఎంతో మేలు జరిగింది, ఆ 4 మనం 5 లక్షలు ఇస్తామని ఆనాడు ప్రకటించడం జరిగింది. ఆ సందర్భంలోనే బుధవారం నాడు కేటీఆర్ గారు లక్ష్మీపేటకి వచ్చి ఆ నలుగురు డబ్బులు ఇచ్చే కార్యక్రమం, అక్కడనే రైతు సదస్సు కూడా ఏదైతే ఫంక్షన్ హాల్లో, ఇది పోతే అంకపల్లి దగ్గర ఉన్న ఫంక్షన్ హాల్లో రైతు సదస్సు కూడా బుధవారం నాడు ఉదయం 9 గంటల ప్రాంతంలో సదస్సు ఉంటుంది. ఆ సదస్సుకు మరి రైతులు మరి మంచాలనుకోండి పక్క పరిసర ప్రాంతాల రైతులు కూడా రావాలని కూడా చెప్పడం జరుగుతుంది. అంటే ఒకసారి అర్థం చేసుకోండి. ఆనాడు 6, ఇప్పటికీ 2 నెలల 2 రోజులైంది. ఎందుకు వాళ్ళకి మేము అడిగిన డబ్బు రైతుల పక్క ఎందుకు ఇవ్వడం లేదు? ఆనాడు 4 చనిపోయినప్పుడు కూడా కలెక్టర్ గారు రాలేదు. ఎందుకు రాలేదు? ఎమ్మెల్యే గారి ఇన్స్ట్రక్షన్ వల్ల ఏదైతే కలెక్టర్ గారు రాలేదు. సేమ్ డే అదే టైంలో జైపూర్లో కలెక్టర్ గారు అక్కడ పోవడం జరిగింది. ఇది ఎంత దుర్మార్గం అండి. 4 రైతులు చనిపోయిన తర్వాత అధికార పార్టీ రాకపోవచ్చు, వాళ్ళు చేసిన తప్పులకు భయానికి రాకపోవచ్చు, కానీ అధికారులకు ఏమి భయము? అధికారులు డెఫినెట్గా ఎక్కడ విపత్తు జరిగినా ఎక్కడ జరిగినా డెఫినెట్గా కలెక్టర్ గారు రావాలి. ఎందుకు రాలేదు కలెక్టర్ గారు చెప్పండి? అంటే ఎమ్మెల్యే గారు మీ పోయి అవసరం లేదు అన్నాడు. రిప్రజెంటేషన్ ఇచ్చాం మేము. 2 నెలల 2 రోజులైనా ప్రభుత్వం నుంచి నష్టపరి ఎందుకు ఇవ్వడం లేదా అని ఇవాళ నేను డిమాండ్ చేస్తున్నా. ఇలా దీనికి మూల్యం చెల్లించాలి. ఇలా కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లించాలి. ప్రేమ్ సాగర్ కూడా రైతులకు మూల్యం చెల్లించాల్సి వస్తుంది. భవిష్యత్తులో రైతులే రేపు తిరగబడతారు. రైతులే చిత్తుగా రేపు కాంగ్రెస్ పార్టీని రాను ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని పాతాళలోకం దొక్కడానికి రైతాంగం ఇలా సిద్ధంగా ఉన్న మాట కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఎందుకు ఇప్పిస్తలేరండి?
అక్కడగా జరిగిన విషయాలుగా 15 రోజులు డబ్బులు ఇస్తున్నారు, తెల్లారమన్నాడు చెక్కులు ఇస్తున్నారు. అంటే రైతుల మీదకి ఇంత మీకు వ్యతిరేకతనా? రైతుల మీద మీకు అలసనా? రైతులు చనిపోయిన మీరు పట్టించుకోరా? ఇది దుర్మార్గం. దీన్ని ఎండగట్టవలసిన బాధ్యత ఈరోజు తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి రైతు కూడా ఇలా కాంగ్రెస్ పార్టీని మరి పూర్తిగా వ్యతిరేకించిన బాధ్యత అందరిపై ఉంది. మరి మేము ఉన్నప్పుడు కూడా ఎక్కడ కూడా ఆనాడు ఎవరితో లాలుచి పడకుండా బస్సకో కిలోకో పరిమితమైంది ఆనాడు మేము ఉన్నప్పుడు. ఆనాడు 105 కొనుగోలు కేంద్రాలలో మేము దాదాపు 95 కొబ్బరికాయలు కొట్టాను, ఓపెన్ చేశాను, ఖచ్చితంగా చెప్పడం జరిగింది. మీ పద్ధతి ప్రకారం తీసుకోవాలి, ఎక్కువ తీసుకుంటే మీరు ఎవరు కూడా భయపడే అవసరం లేదు, మేము ఏ రైస్ మిల్ కూడా మేము మాకు సంబంధం లేదు అని మేము చెప్పడం జరిగింది. కానీ నేరుగా 3 కిలోలు మొదటిగానే ఫస్ట్ జోకినప్పుడే 3 కిలోలు అంటే ఇది మంచిర్యాల చరిత్రలో, ఈ ప్రాంత మంచిర్యాల జిల్లా చరిత్రలో ఇది మొదటిసారి. దానికి కారణం వల్ల స్థానిక ఎమ్మెల్యే రైస్ మిల్లర్ దగ్గర డబ్బులు వసూలు చేసిండు. నేను చాలాసార్లు చెప్పిన, ఒక్కసారి చెప్పండి అంటే దమ్ము ధైర్యం ఉంటే నేను వసూలు చేయలేదని చెప్పగలుగుతాడా? ప్రేమ్ సాగర్ చెప్పగలుగుతాడా? రైస్ మిల్స్ దగ్గర వసూలు చేసిన తర్వాత డెఫినెట్గా వాళ్ళు కూడా వసూలు చేసుకుంటున్నారు విచ్చలవిడిగా. ఈరోజు మన దగ్గర 1,20,000 మెట్రిక్ టన్నులు, అర్థం చేసుకోండి. అంటే ఒక్కొక్క క్వింటల్ మీద దాదాపు రైతుకు ఒక దిక్కు 3 కిలోలు, బస్తకు 10 రూపాయలు అంటే క్వింటల్కు 25 రూపాయలు. అదేవిధంగా కొన్ని జాగాల్లో ట్రాన్స్పోర్ట్ దించడానికి మళ్ళీ రైతులు పెట్టుకున్న సందర్భాన ఒక రైతుకు క్వింటల్కు దాదాపు 200 రూపాయలు నష్టం జరిగింది. 200 రూపాయలు నష్టం జరిగింది. అంటే 1,08,000 మెట్రిక్ టన్నులు అంటే దాదాపు 23 కోట్ల రూపాయలు ఇలా రైతులు నష్టం జరిగిందంటే దల్లా రైస్ మిల్లర్సా మరి ప్రేమ్ సాగర్ వాటా ఎంత అనేది మేము గట్టిగా ఖచ్చితంగా వాటా ఉంది. ఒక్కనాడు కూడా దాన్ని స్పందించలేదు. 3 కిలోలు తీసుకుని ఒక్కనాడు స్పందించలేదు. ఈవెన్ లారీలు డబ్బు తీసుకుంటే కూడా లారీలకు సరిపోతలేమన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే అందరి దగ్గర దోచుకున్నాడు ప్రేమ్ సాగర్ అనే మాట ఇది నగ్న సత్యం అని నేను చెప్పడం జరుగుతుంది. ఒకరోజైనా కనీసం ఒకరైనా ఓపెన్ చేయలేదు. ఇట్లా తీసుకోవద్దు, 3 కిలోలు తీసుకుంటే మొదటిసారి ఏమన్నాడు, ఒక బస్తా కన్నా ఎక్కువ ఉంటే మీ సంగతి చూస్తున్నాడు. మరి మొన్న ఎందుకు అనలేదే? పైసలు ముట్టినా కొట్టు అనలేదు కదా. మేము 10 సంవత్సరాలు, అంతకుముందు 10 మరొక 10 సంవత్సరాల్లో మొత్తం కొనుగోలు కాడికి వేయను. మేము ఎక్కడ కూడా కష్టం చెప్పినాం. ఏదైతే బ్యాగో మరొకటి కన్నా ఎక్కువ పెట్టదు మేము గట్టిగా చెప్పడం జరిగింది. వీళ్ళు రైతులను అడగండి, మీరు పోయి రైతులను అడగండి. మేమున్నప్పుడు ఇంత దోపిడీ జరగలేదు. నేరుగా 3 కిలోలు మొదటి 3 కిలోలు అంటే ఇది అన్యాయం, అక్రమము. ఆ రకంగా ఒక దిక్కు వాళ్ళు దోచుకున్నారు. రైతులకు ఇంకా డబ్బులు ఇవ్వలేదు. మీకు తెలుసు, వడగళ్ళ వాన కానీ పిడుగుబాటు కానీ ఎండ దెబ్బ కానీ కడితే రైతులకు డబ్బులు ఇవ్వాలి. చనిపోయిన వాళ్ళకు ఇవ్వాలి కనీసం అది 5-5 లక్షలు. అవి రాలేదు ఇంకా. అదే కాకుండా మేము ప్రభుత్వం నుంచి డిమాండ్ చేసినాం, మీ వల్ల చనిపోయాను కాబట్టి మనిషి 50 లక్షలని ఇవ్వలేకపోయారు. ఇది ఆనాడు కేసీఆర్ పాలనకి ఈనాడు రేవంత్ రెడ్డి గారి పాలనకి ఎంత వ్యత్యాసమో ఇది ప్రజలు గమనించాలని జరుగుతుంది.